2 రోజుల క్రితం తుమ్మలగుంట మఠం భూముల్లో నిర్మించిన ఇళ్లను కూలద్రోయడంపై ప్రశ్నించినందుకు పోలీసులు తనను పరుష పదజాలంతో దూషించారని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ తనపల్లి క్రాస్ వద్ద ఉన్న ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై దురుసు ప్రవర్తన చేయడమే కాకుండా మహిళా పోలీసుల చేత నిందించి తన కాలికి రక్తగాయమయ్యేటట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర్ రెడ్డి, రేణుగుంట సిఐ మల్లికార్జున్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేదవాళ్లపై తన జులుం చూపించాడని, ఎమ్మెల్యే కూడా నిరుపేద కుటుంబం నుంచి పైకి ఎదిగారని, గతంలో జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో బిల్ కలెక్టర్ గా పనిచేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు నేను ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పడం ఏమంటే ఇద్దరు చాలా దురుసుగా ప్రవర్తించారు, అమర్యాదగా మాట్లాడినారు. ఆ రోజు నేను క్షమించదులే, కానీ నన్ను ఈ స్థితికి ఈరోజు తెచ్చాక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. మళ్ళీ ఆ విజువల్స్ వాళ్ళు ఎవరో కూడా మొత్తం ఎలక్షన్ కదా కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. ఒకరు ఆయన మహేశ్వర్ రెడ్డి గారంట ఏంటి తిరుపతి ఈస్ట్ సిఐ అన్నారు. రెండవ వ్యక్తి మల్లికార్జున్ రెడ్డి రేణిగుంట సిఐ అన్నారు. వాళ్ళకి అసలు ఇక్కడ ఏం పని ఒకవేళ ఉందనుకుంటాం. మీరు వచ్చిన పని ఏంటి, చేసే పని మీ డ్యూటీ మీరు చేసినట్టు ఒక ప్రతిపక్ష నాయకుడి భార్యగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎవరికి సహాయం కావాలన్నా ఎవరు కాల్ చేసినా నిలబడాల్సిన బాధ్యత ఒక లీడర్గా మాకు ఉంది. మా డ్యూటీ మేము చేసాం, మేము ప్రశ్నించాం. మీరు దురుసుగా ఎందుకు ప్రవర్తించారు?